అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి మార్నింగ్ టైంలో తీసుకునే హెల్దీ టీస్ మీకు వారానికి సరిపడంతగా 7 రకాల హెల్దీ టీస్ని మీకు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టీ వచ్చి దాల్చిన చెక్కతో ప్రిపేర్ చేసుకునే టీ. ఈ టీ తీసుకోవడం వల్ల బాడీ మెటబాలిజంని బాగా పెంచుతుంది. దానివల్ల మనకి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా బాగా జరుగుతుంది. 50 గ్రాముల దాకా దాల్చిన చెక్కని తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇలాగ మెత్తగా పౌడర్ లాగైతే బ్లెండ్ చేసేయండి. ఈ పౌడర్ని గ్లాస్ జార్ డబ్బాలు స్టోర్ చేసుకున్నామంటే 6 నెలల వరకు ఉంటుంది. ఏమీ పాడవదండి. దీంతో మనం టీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పీసీఓఎస్ ఉన్నవాళ్ళు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్ళు ఈ టీని అయితే కంపల్సరీగా అయితే తీసుకోండి. ఈ టీని తీసుకోవడం వల్ల పీసీఓఎస్ కూడా క్యూర్ అవుతుంది. మీకు పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి. అలాగే హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఈ టీ కోసం ముందుగా గిన్నెలోకి 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తీసుకున్న 1 గ్లాస్ వాటర్ మనకి 1/2 గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ఫిల్టర్ చేసేసుకొని తాగేయడమే. మార్నింగ్ టైంలో టీ కాఫీ తాగే అలవాటు ఉంటే దాన్ని కంప్లీట్గా మానేయండి. వాటికి బదులుగా ఇలాగ హెల్తీ టీస్ని తీసుకోవడానికి ట్రై చేయండి. బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ టీలో మీకు దాల్చిన చెక్కతో టీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను. ఈరోజు సెకండ్ టీలో నేనైతే ఈరోజు దాల్చిన చెక్క, ఇందులోకి కొద్దిగా అల్లం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని టీని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా గిన్నెలోకి 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఒక చిన్న అల్లం ముక్కని క్రష్ చేసుకొని వేసుకోండి. అంటే రోట్లో వేసుకొని కొంచెం లైట్గా దంచుకొనైనా వేసుకోండి. తరువాత కొద్దిగా 1/2 టీ స్పూన్ దాకా దాల్చిన చెక్క పొడిని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మనం తీసుకున్న 1 గ్లాస్ వాటర్ మనకి 1/2 గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని అయితే వేసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే పులుపు ఎక్కువైపోతుంది. ఇందులో హనీ ఏమీ యాడ్ చేయరండి. ఇలాగే మనం ఫిల్టర్ చేసేసుకొని తాగేయడమే. అంతే అండి, టీ రెడీ అయిపోయినట్టే. ఈ టీలో మనం అల్లం వేసాం కాబట్టి అల్లం వేసుకోవడం వల్ల మన బాడీ మెటబాలిజంని బాగా పెంచుతుంది. దానివల్ల ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ అనేది యాక్టివ్ అవుతుంది. దానివల్ల మనకి వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది బాగా జరుగుతుంది. థర్డ్ వెయిట్ లాస్ డ్రింక్ వచ్చి మెంతు వాటర్ అండి. నైట్ పడుకునే ముందే 1 స్పూన్ దాకా మెంతుల్ని వాటర్లో నానబెట్టేశాను. మార్నింగ్ లేచాక మనకి బాగా చక్కగా నానతాయి. నానిన తర్వాత ఈ మెంతు వాటర్ని ఫిల్టర్ చేసేసుకొని తాగేయడమే అండి. ఈ మెంతు వాటర్ని స్టవ్ మీద పెట్టి మరిగించాల్సిన అవసరం ఏమీ లేదండి. నానబెట్టుకున్న మెంతు వాటర్ని ఫిల్టర్ చేసేసుకొని తాగేయడమే. తాగేటప్పుడు మెంతుల్ని కూడా నమిలి తినచ్చు. తినాలి అనుకున్న వాళ్ళైతే తినండి. చేదు అనిపిస్తుంది కాబట్టి నేనైతే తినట్లేదు. ఈ మెంతు వాటర్ని తాగడం వల్ల బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మంచిదండి. ఇలా మెంతు వాటర్ని మనం ఫిల్టర్ చేసుకొని తాగుతాము. ఆ మెంతుల్ని మనం పడేయకుండా వాటితో మనం చెట్లు వేసుకున్నామంటే ఇలాగ చక్కగా మనకి మెంతి కూర వస్తుందండి. మనం కూరల్లో వేసుకోవచ్చు. మార్నింగ్ నిద్ర లేవగానే పరగడుపున 2 లేదా 3 గ్లాసుల చొప్పున గోరువెచ్చటి వాటర్ని తాగండి. వాటర్ తాగాక అరగంట పాటు గ్యాప్ ఇచ్చేసి నేను చూపించే ఈ టీస్ని తీసుకోండి. ఫోర్త్ వెయిట్ లాస్ టీ వచ్చి జీలకర్ర టీ అండి. 1 గ్లాస్ వాటర్లోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు మరిగించుకోండి. అంటే మనం తీసుకున్న 1 గ్లాస్ వాటర్ మనకి 1/2 గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగించుకున్న తరువాత ఫిల్టర్ చేసుకొని తాగాలి. ఇలాగా మనం జీలకర్ర టీని తీసుకోవడం వల్ల ఆకలిని తగ్గించి ఎక్కువగా మనం తినకుండా చేస్తుందండి. దానివల్ల వెయిట్ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఫిఫ్త్ వెయిట్ లాస్ టీ వచ్చి అల్లం టీ అండి. నేను చూపించే ఈ టీస్ని తాగిన వెంటనే మీరు బరువేం తగ్గిపోరండి. వీటితో పాటు మీరు డైట్ని కూడా ఫాలో అవ్వాలండి. మన ఛానల్లో వెయిట్ లాస్ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ మొత్తం చూడండి, మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఈ అల్లం టీ కోసం ఫస్ట్ గిన్నెలోకి 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్లోకి కొద్దిగా అల్లం తురిమిని యాడ్ చేసుకోవాలన్నమాట. మనం వేసుకున్న 1 గ్లాస్ వాటర్ మనకి 1/2 గ్లాస్ అయ్యేంత వరకు దీన్ని బాగా మరిగించాలి. ఈ వాటర్ని ఇలాగా బాగా మరిగించాక ఫిల్టర్ చేసేసుకొని తాగేయడమే. దీన్ని ఇలాగైనా మనం తాగొచ్చు. లేకపోతే ఫిల్టర్ చేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని, తేనెని కూడా యాడ్ చేసుకొని కూడా తాగొచ్చు. నేను చెప్పే ఈ వెయిట్ లాస్ టీతో పాటు మీరు ప్రతిరోజు కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. మీరు చేయగలిగిన చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే చేయండి. అవి చేయలేము అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కనీసం 1 గంట లేదంటే 40 నిమిషాల పాటు వాకింగ్ అయినా చేయాలి. జంక్ ఫుడ్ తినడం కంప్లీట్గా స్టాప్ చేసేయండి. నైట్ టైంలో 8 గంటల పాటు నిద్రపోవాలి. డిన్నర్ ఎర్లీగా తినేయాలి. ఇవన్నీ మనం పాటించామంటే ఖచ్చితంగా బరువు తగ్గుతాము.
సిక్స్త్ వెయిట్ లాస్ టీ వచ్చి హెర్బల్ టీ అండి. దీనికోసం గిన్నెలోకి ఒక గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క పొడిని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర దాల్చిన చెక్క పొడి లేకపోతే దానికి బదులుగా ఒక ముక్క దాల్చిన చెక్కని కూడా వేసుకోవచ్చు. తరువాత అల్లం తురుము, ఒక యాలక్కాయ, కొద్దిగా పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకొని మనం తీసుకున్న ఒక గ్లాస్ వాటర్ మనకి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. మరిగించాక ఫిల్టర్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకొని తాగేయడమే. ఇందులో మనం దాల్చిన చెక్కని యాడ్ చేయడం వల్ల ఫ్యాట్ స్టోరేజ్ని తగ్గించి బాడీ మెటబాలిజంని బాగా పెంచుతుంది. దీనివల్ల ఫ్యాట్ బర్నింగ్ అనేది బాగా జరుగుతుందన్నమాట. ఇందులో మనం అల్లం వేసాం కాబట్టి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే యాలక్కాయ వేసాం కాబట్టి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసాం కాబట్టి ఆకలి ఎక్కువగా వేయకుండా చేస్తుంది. దీనివల్ల వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే వీడియోస్కి లైక్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి కాస్త ఎక్కువ మంది వీడియోస్కి లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలా మీరు వీడియోస్కి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సెవెంత్ వెయిట్ లాస్ టీ వచ్చి సోంపు టీ అండి. ఈ టీ కోసం ఫస్ట్ గిన్నెలోకి ఒక గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక స్పూన్ దాకా సోంపుని వేసేసుకొని మనం తీసుకున్న ఒక గ్లాస్ వాటర్ మనకి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. మరిగించుకున్న తరువాత ఫిల్టర్ చేసుకొని తాగాలన్నమాట. ఈ సోంపు టీని తీసుకోవడం వల్ల బాడీ మెటబాలిజంని బాగా పెంచుతుంది. అలాగే శరీరంలోని టాక్సిన్స్ని బయటికి పంపుతుంది. అంటే విష పదార్థాలని బయటికి పంపేస్తుందన్నమాట. తరువాత ఓవర్ ఈటింగ్ని తగ్గించి బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అలాగే పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో హై ఆండ్రోజన్ స్థాయిని తగ్గించి ఈస్ట్రోజన్ స్థాయిని పెంచుతుంది. దానివల్ల హార్మోన్స్ బాగా బ్యాలెన్స్ అవుతాయి.